హాయ్ వ్యూయర్స్. ప్రతి హీరోకి నిక్ నేమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే బిరుదులు కూడా ఉంటాయి. అల్లు అర్జున్ని బన్నీ అని అంటాం. ప్రభాస్ అయితే ఊత పదం డార్లింగ్ కాగా ఆయన్ని చిత్ర ప్రముఖులు అభిమానులు డార్లింగ్ అని కూడా సంబోధిస్తూ ఉంటారు. అయితే బాలకృష్ణకు బాలయ్య అని, చిరంజీవికి చీరు అన్న నిక్ నేమ్ అయితే చెప్పొచ్చు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి కూడా నిక్ నేమ్స్ ఉన్నాయి. హరికృష్ణ కొడుకైన జూనియర్ ఎన్టీఆర్ లెజెండ్ తారక్ రామారావు అని కూడా పెట్టుకున్నారు. ఈ పేరు దగ్గర కూడా ఒక వివాదం అయితే నడిచింది. హరికృష్ణ రెండో భార్య కుమారుడైన తారక్ ని ఎన్టీఆర్ పేరు పెట్టడం నందమూరి వంశంలో కొందరికి ఇష్టం లేదన్న వాదన అయితే ఉంది. దీనికి ఓ సందర్భంలో హరికృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఒక రోజు చూడాలని ఉందంటే హరికృష్ణ బాలుడిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ని తండ్రి ఎన్టీఆర్ వద్దకు తీసుకొని వెళ్ళాడట. ఏం పేరు పెట్టావని హరికృష్ణను ఎన్టీఆర్ అడగగా ఇద్దరు పెద్ద కొడుకులను జానకిరామ్, కళ్యాణ్ రామ్ అని పెట్టిన హరికృష్ణ అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కి ఒక పేరు పెట్టాడట. ఆ పేరు సీనియర్ ఎన్టీఆర్ కి అసలు నచ్చలేదట. జూనియర్ ఎన్టీఆర్ నా అంశంతో పుట్టినవాడు, వీడికి నా పేరే పెట్టు అని హరికృష్ణకు ఎన్టీఆర్ అని సూచించాడట. అప్పుడు పాత పేరు తొలగించి ఎన్టీఆర్ అన్న పేరు పెట్టారట. అయితే ఈ పేరు జూనియర్ ఎన్టీఆర్ కి ఆయన తాత ఎన్టీఆర్ స్వయంగా ఇచ్చాడని ఓ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా హరికృష్ణ పబ్లిక్ గా చెప్పి విమర్శకులకు చెక్ పెట్టాడు. ఇక నా అంశతో పుట్టినవాడు, వీడికి నా పేరే పెట్టు అని హరికృష్ణకు ఎన్టీఆర్ సూచించాడట. అప్పుడు పాత పేరు తొలగించి ఎన్టీఆర్ అన్న పేరు పెట్టారట. జూనియర్ ఎన్టీఆర్ ని రాజమౌళితో పాటు చాలా మంది సన్నిహితులు తారక్ అని కూడా అంటారు. అయితే ఆయనకు యంగ్ టైగర్ అనే బిరుదు కూడా ఉంది. అయితే ఎన్టీఆర్ ని బుడ్డోడు అని పిలిస్తే నచ్చదట. ఎన్టీఆర్ హైట్ రీత్యా ఈ పేరు వచ్చింది. అయితే టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ప్రభాస్, మహేష్ అత్యంత పొడుగు. అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్ కొంచెం కురచుగా ఉంటారు. కానీ ఎన్టీఆర్ వీరందరికంటే హైట్ తక్కువ. సీనియర్ ఎన్టీఆర్ అజానుభావుడు, కానీ ఆయన సతీమణి బసవతారకం పొట్టిగా ఉంటారు. అయితే తల్లి హైట్ పిల్లలకు వచ్చింది, కానీ బాలకృష్ణ, హరికృష్ణ పొట్టిగానే ఉంటారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ని హైట్ ప్రాతిపదికగా బుడ్డోడు అని పిలుస్తారట. అయితే ఆ పిలుపు ఒకంత కించపరుస్తున్నట్లుగా ఉందని రామయ్య వస్తావయ్య మూవీలో అయితే ఎన్టీఆర్ డైలాగ్ రూపంలో ఈ పిలుపుపై తన అసహనం వ్యక్తం చేశాడు. ప్రతివాడు బుడ్డోడు బుడ్డోడు అంటే అన్న డైలాగ్ నైతే ఎన్టీఆర్ అన్నారు. అందుకు ఒక అర్హత ఉండాలి, లేదా నా అభిమానైనా ఉండాలి అన్న డైలాగ్ అయితే చెప్తాడు. ఆ డైలాగ్ ఎన్టీఆర్ ఎవరినో ఉద్దేశించి అన్నాడన్న టాక్ అయితే ఉంది. ఎవరు అనేది తెలియదు, కానీ కొన్ని ఊహాగానాలు మాత్రం బాగా చక్కర్లు కొట్టాయి. వాళ్ళెవరో తెలిస్తే గనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి.